రాజస్థాన్లోని బార్మర్ జిల్లా హాత్మా గ్రామంలో ఉన్న ఎకిరాడు ఆలయం అద్భుతమైన శిల్ప సంపదకు నిలయం. అయితే 800 ఏళ్ల క్రితం జరిగిన ఒక ఘటన కారణంగా ఈ ఆలయం చుట్టూ నేటికీ భయం అలుముకుని ఉంది. పూర్వం ఒక ఆధ్యాత్మిక గురువు తన శిష్యులతో కలిసి దేశ పర్యటనలో భాగంగా ఈ గ్రామానికి వచ్చి కొన్నాళ్ల పాటు ఈ ఆలయంలో నివసించారు. ఒకరోజు ఆయన తీర్థయాత్రలకు వెళ్తూ తన శిష్యులను అక్కడే వదిలి వెళ్లారు. గురువు లేని సమయంలో ఒక శిష్యుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఆ సమయంలో గ్రామస్తులు ఎవరూ ఆ శిష్యుణ్ణి పట్టించుకోలేదు. కేవలం ఒక మహిళ మాత్రమే అతనికి సహాయం చేసింది. తిరిగి వచ్చిన గురువుకు విషయం తెలిసి తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. మానవత్వం లేని ఈ ఊరి ప్రజలు సూర్యాస్తమయం తర్వాత రాళ్లుగా మారిపోతారని ఆయన శపించారు. తనకు సహాయం చేసిన మహిళను మాత్రం వెనక్కి తిరిగి చూడకుండా గ్రామం నుంచి వెళ్లిపోమని చెప్పారు. కానీ ఏం జరుగుతుందోనన్న కుతూహలంతో ఆమె వెనక్కి తిరిగి చూడటంతో ఆమె కూడా రాయిగా మారిపోయింది. నేటికి ఆ మహిళ విగ్రహం అక్కడ కనిపిస్తుందని స్థానికులు నమ్ముతారు. ఆ శాపం వల్ల రాత్రి సమయంలో ఆలయ పరిసరాల్లో ఎవరు ఉండరు. సూర్యాస్తమయం దాటితే అక్కడ మనుషులు రాళ్లుగా మారిపోతారనే భయం ఇప్పటికీ గ్రామ ప్రజల్లో ఉంది. అందుకే దీనిని రాజస్థాన్ ఖజురహో అని పిలిచినప్పటికీ చీకటి పడ్డాక అటువైపు వెళ్ళడానికి ఎవరూ సాహసించరు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం AI అబ్బాయి తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.